చెడ్డ వ్యక్తి అయితే కాదు కదా. అతను ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్. వాళ్ళ తండ్రి గారు కూడా మా పార్టీలో ఉన్నారు మూడు దశాబ్దాల పైన. ఇప్పుడు ఇతనికి టికెట్ వచ్చింది, జెండా పట్టుకు తిరుగుతూ ఉంటాడు. కమలానికి ఓటు వేయండి అడుగుతారు. ఇప్పుడు అందరిలాగా మా నుంచి ఒక గుడ్ థింగ్ ఏంటంటే అండి, ఇతని దగ్గర డబ్బులు లేవు, కానీ భారతీయ జనతా పార్టీ నుంచి డబ్బులు కూడా ఎక్స్పెక్ట్ చేయరండి. అది మర్చిపోతున్నారు సాయి గారు అందరూ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకోండి, కొంచెం బలమైన పార్టీ కాబట్టి డబ్బులు ఇస్తారు. మేము పేద పార్టీ అండి, ప్రజల కోసం మాకు ఏదో భుజాన్ని కండువా వేసుకుని జెండా పట్టుకుని ప్రజల పక్షాన్ని పోరాడతామని చెప్తే మేము ఎక్కడా రూపాయి తీసుకోం, మా ఫుడ్ మేమే తింటాం, మా బళ్ళో మా కారులో మేమే వేసి తిరుగుతాం. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉండవని మరి మా అంచనా సాయి గారు. మంచి పాయింట్. అట్లాగే తంబళ్ళపల్లి తీసుకుంటారు అన్నటువంటి ఎక్స్చేంజ్. అదే సాయి గారు ఒక మాట ఏంటంటే, మీకు గతంలో కూడా చెప్పాను ఏంటంటే, ఒక 22 మందిను, అంటే ఈ నెంబర్ చెప్పేస్తే ఎగ్జాక్ట్ నెంబర్ అని మీకు ఎప్పుడైనా పొరపాటున ఎక్కడైనా షీట్ దొరికింది అనుకోండి, అది రామ్కుమార్ తప్పు చెప్పాడు అంటారు. ఒక 22 మందిని ఐడెంటిఫై చేశారు సాయి గారు. వీళ్ళు ఈ నియోజకవర్గాలు ఈ క్యాండిడేట్లు బలంగా ఉన్నారు, వీళ్ళ పోటీ చేయించాలి. అటువంటి క్రమంలో తంబళ్ళపల్లి, రాజంపేట, కాళహస్తి ఇవన్నీ కూడా డిస్కషన్, అంటే ఆ రీజియన్ మాట్లాడతారు కాబట్టి ఆ రీజియన్ లో ఉన్న 4 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. అయితే అటుపక్క క్యాండిడేట్లు ఎవరున్నారు, మా క్యాండిడేట్ ఏంటి, వాళ్ళు ఇవ్వగలరా, లేకపోతే జనసేన ఉన్నారా, టీడీపీకి ఎవరు తగ్గుతారు, లేకపోతే జనసేనకి ఇవ్వాల్సి వస్తుందా, సరే మేము కూడా వెనకడిగేయాలి అన్నారు అనుకోండి, అది ఓడిపోద్ది. కాదు, అక్కడ టీడీపీ బలమైన క్యాండిడేట్ ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, ఈసారి గెలవాలి, మీరిద్దరూ ఆగండి అంటే, ఇలా రకరకాల పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ లో ఉన్న అసెంబ్లీ కూడా ఆ రోజు తంబళ్ళపల్లి, రాజంపేట, కాళహస్తి కూడా ఉన్నాయి సాయి గారు. రైట్. ఇప్పుడు కడపది అటుదిటు మారుస్తారంటున్నారు, నిజమేనా? ఏమండి, కడప ఆదినారాయణ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చారు. ఆదినారాయణ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి అక్కడ ఆ అసెంబ్లీ చూసుకుంటా ఉన్నాడు. ఇన్నాళ్ళ నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ గా వారు ఉన్నట్టున్నారు. అయితే ఇప్పుడు అది బయట వాళ్ళకి ఇచ్చిన, ఇప్పుడు అందరూ ఊరికే దాని మీద ఫోకస్ ఎందుకు పడిందంటే, వాళ్ళ సొంత తమ్ముడు గారి అబ్బాయి అనుకుంటాడు, తమ్ముడు గారి అబ్బాయికి ఇచ్చారు కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారికి అక్కడికి వస్తుందని అనుకున్నారు. కానీ ఏమంటే బయట వాళ్ళకైతే ఇబ్బందులు ఉంటాయి, కానీ సొంత బ్రదర్స్ అని పెద్ద ఇబ్బంది ఏముంటదండి. అది కాక ఎప్పుడైనా ఇటువంటి ఎలక్షన్స్ అని వచ్చాక ముందు ఫ్యామిలీ అంతా యునైటెడ్ గా ఫైట్ చేయాలి. అది కాక ఈ అబ్బాయికి ఆల్రెడీ అక్కడ పార్లమెంట్ కి పోటీ చేయమని ఇచ్చారు కదా, ఇంక ఇష్యూ ఏముంటదండి. అదే అందుకని అటుదిటు పార్లమెంటు స్థానానికి ఆదినారాయణ రెడ్డి పోటీ చేసి మొట్టమొదటి నుంచి అతను దాని మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు కాబట్టి అసెంబ్లీ స్థానం ఆయనకి ఇస్తారని లాస్ట్. అంటే ఈ స్పెక్యులేషన్ ఎలా వచ్చిందంటే అండి, మారాలని ఉద్దేశం ఆయనకే ఉండొచ్చు కాక, కానీ స్పెక్యులేషన్ ఎలా వచ్చిందంటే, గత ఎలక్షన్ లో 2019లో ఆదినారాయణ రెడ్డి గారు అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఈయన మీరు అన్నట్టు ఈయన ముందు నుంచి ఏది వాళ్ళ